ప్రస్తుతం వరంగల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి కనెక్టివిటీ సెంటర్ ఏది అంటే ఈ ఓరుగల్లు గడ్డ. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరము ఈ యొక్క ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. వచ్చే నెల 31 ఈ యొక్క రైల్వే టెర్మినల్ పనులు టెండర్ వేయబోతున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మొదటి ఫ్లైట్ ఏదైనా వస్తుందో ఆ ఫ్లైట్ లో నేను కూడా ఒకరిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారులు. ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా నేషనల్ హైవే సిమెంట్తో వేశారంటే అది వరంగల్ టు హైదరాబాద్ 1900 కోట్ల రూపాయలతోటి సిమెంట్ జాతీయ రహదారి ఈ గడ్డ కోసం మోడీ గారు ఇచ్చారని మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పారు, వరంగల్కు హనుమకొండకు 50 బస్సులు, వరంగల్కి ఈ బస్ 50 బస్సులు, 100 బస్సులు మంజూరు చేశాడు. త్వరలో ఈ బస్సులు వరంగల్కు రాబోతా ఉన్నాయి. రోడ్ల మీద బ్యాటరీ బస్సులు తిరగబోతున్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు వరంగల్ కరీంనగర్ మధ్యన 1650 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. హృదయ పథకం కింద కానీ, అమృత్ పథకం కింద కానీ, అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ మోడ్ కానీ అనేక రకాల కార్యక్రమాల ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు మోడీ గారు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వరంగల్ మీద ప్రేమతో, తెలంగాణ గడ్డ మీద ప్రేమతో ఇదే వరంగల్కు PM మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మంజూరు చేయడమే కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇటీవల హైదరాబాద్ నుంచి ఆ మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1168 కోట్ల రూపాయలు ఈ వరంగల్లో పనులు జరగబోతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు వరంగల్ ఈరోజు క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది 130 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు గిరిజన విశ్వవిద్యాలయం మనమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో కొలిచేటువంటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. త్వరలోనే నరేంద్ర మోడీ గారు ఇదే సంవత్సరంలో భూమి పూజ చేయబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు 110 ఏకలవ్య పాఠశాలలు, 77 PMC స్కూల్స్, అదేవిధంగా MSc టెక్నాలజీ 400 సెంటర్లు ఈరోజు ఈ జిల్లాకు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఈరోజు అనేక రకాలుగా ఇక్కడికి పనులు జరుగుతూ ఉన్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి